పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచే యాల కదా మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాటి వార్త? నువ్వు జానడంత లేవు, నా పేరు తీసేసి వేరే పేరు పెట్టినందుకు నీకు ఎక్కడిదా ధైర్యం? ఎక్కడిదా చెప్పు. నాకు ఆ పేరు నచ్చలేదు, నీకేది? ఆ పేరు నచ్చకపోతే వేరే పేరు పెట్టుకున్నందుకు అంటే పేరు మార్చుడు అంటే ఏంది అనుకుంటానవరా? అంటే మార్చేందుకు అదేమన్నా నీ గోసుగుడ్డ అనుకుంటున్నావా? నీ ఇష్టం ఉన్నట్టు మార్చుకున్నందుకు అరే నీ చేతులకు జట్టలు కొట్టా ముసలోడా, గా పొలగాన్ని చెట్టుకు కట్టేసి గంటగనం కొడుతున్నావు, ఏం పుట్టిందా నీకు? నాకు బుట్టుడు కాదే పులిసేరు పండదానా, నా పేరు తీసేసి వేరే పేరు తెచ్చిండే అంచనా వీడు. అడుగు వీడిని చెప్పురా. నీ పేరు మోటుకున్నది ముసలాడు, అందుకే తీసేసిన. నా పేరు మోటుకున్నప్పుడు మరి నేను పండించిన తిండి గింజలు ఎత్త తింటానవరా? నేను కట్టించిన ఇంత ఎందుకుంటానవరా? ఉండకు ఉండకు మరి ఉండకు. ఓ తాత, ఇంతకు వాడు నీ పేరు యాడ తీసేసిండు, దానికి నువ్వెందుకు లొల్లి పెడుతున్నావే? ముందు అది చెప్పు. అరే వీడు నా పెద్ద మనవాడు రమేష్ గారి చిన్న కొడుకు పిల్ల. అయితే వాడు నా మీద ఉన్న ప్రేమతోటి నా కొడుకు మా తాత పేరు రాములని ఉండాలని చెప్పి వీనికి నా పేరు రాములని పెట్టిండు. ఇప్పుడు ఈయన మిస్సాలు గడ్డపారలు అయినాయి కదా, ఆ పేరు ఆట మోటుకున్నదని దాన్ని తీసేసి ఏరే పేరు పెట్టుకుంటాండి ఈ మోగోడు. చెప్పు దానికి చెప్పురా. అయ్యో అట్లా చేసిన వారాసిన్న, ఆయన రాములు అని అంటే మోటిగానే ఉన్నదే కాదే తాత. ఈ కాలంలో గిసొంటి పేర్లు ఎవరు పెట్టుకుంటున్నారు చెప్పు? అందుకే ఆడు ఆ పేరు మార్చుకున్నాడు కావచ్చు, తీయరాదే. బువ్వ నస్తలేదని బురద తింటా అవే బూచి బుక్కలు దానా? అవ్వ అంటే నస్తలేదని అడ్డగాడిదని పట్టుకొని అవ్వ అని పిలుస్తా అవి అలక తక్కువ దానా? ఇది కూడా గంతే. వీనయ్యా వీనికి ఆ పేరు పెట్టేదానికంటే ముందు ఎన్ని తీర్లు ఆలోచించుంటాడు ఒక్కసారి ఆలోచించు. అసలు రాములు అనే పేరుకు వెనక మర్ర ఎంత చరిత్ర ఉన్నదో ఎరికేనా నీకు? వీనికి చెప్పు. ఏందయ్యా గా చరిత్ర? చీకిపోయిన ముఖం దానవు, చరిత్ర గురించి చెప్తే నీకే అర్థమవుతుందే సిక్కించుకెళ్ళ దానా? నెత్తంతా గోక్కుంటా తువ్వల పొడి తిరిగా నిన్ను తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చుంటే పెట్టిండు సేవన్ గాడు. చరిత్ర గురించి చెప్తే నీకెట్లా అర్థమవుతుందే? అలక తక్కువ దానా? నీది వీంది చీకిపోయిన బుర్ర. చరిత్రల గురించి చెప్తే మీకు అర్థం కాదు. అబ్బా, ఈ ముసలోని తెరువుకు ఓవుడే నాది బుద్ధి తక్కువైంది. ప్రతి పేరు వెనక మర్ర ఏదో ఒక గొప్పతనం దాగుంటదిరా అలక తక్కువ. అది నా పేరా మోటుకున్నదా అనేది కాదు. నేను పెద్ద మనిషినైనా నా మిస్సాలు గడ్డపారలు అయినాయి అని చెప్పి నీ ఇష్టం ఉన్న పేరు మార్చుకోగా నువ్వు పెద్ద పోటు మొగోని అనుకుంటున్నావారా? అతను తొక్కుతే కసరు వెళ్ళాలే. మా తాత చేసిన గొప్ప పనుల కంటే మించిన గొప్ప పనులు చేసి రాబోయే తరానికి నా పేరు గుర్తుండేటట్టు చేసుకుంటా అనే తెలివి ఉండాలిరా అలక తక్కువ. సిగ్గులు ఎదురని కొద్దిగానన్నా బోసిడికే. అబ్బా, మా ముసలోడు ఏది చెప్పినా దాని వెనక మర్రా ఏదో పెద్ద కథనే ఉంటది. మరి ఆయన పేరు మార్చుకున్నంత మాత్రాన నువ్వు గొప్పనివి అయిపోతావా రషిన్న? గొప్ప పేరు సంపాదించుకున్నప్పుడే గొప్పనివి అవుతావురా వారి. పెద్దరికం అనేది చేసే పనులను బట్టి వస్తుందిరా, గొప్పతనం అనేది మనం మెదిలే విధానాన్ని బట్టి వస్తుందిరా. పేర్లు మార్చుకుంటాను ఎవరు అడిగితే వాళ్ళ మీద కయ్యర కుక్క కదా మురిగినట్టు మురుగుతానో రాదురా. అలక తక్కువ నీ ఓ అన్న నువ్వు ఊకోవే, అసలుకే మా ముసలోడు ఎర్రి కోపం మీద ఉన్నాడు, నిన్ను జోపినా జోపుతాడు. అరే వీని అయ్యా నా పేరు పెడితే ఆ పేరు మోటుకున్నదని దాన్ని తీసేసి అదేందో పేరు పెట్టుకున్నారు రాయించడం. అదేంద్రా ఏం పేరు చెప్పు? రేమో. ఆగో పెట్టుకుంటే ఆయన పేరు పెట్టుకుంటే నీకే అవుతుంది. అరే వాళ్ళు కదా కూడా నేను పుసుక్కుని అడిగినగా, అరే అది ఏం అందం పేరు అని పెట్టుకున్నావురా, దానికి ఏమైనా ఇరువున్నదా, దానికి ఏమైనా అర్థం ఉన్నదిరా, గా పేరు పెట్టుకుంటావారా అని నేను అడిగినందుకు వాడు అంటాడు కదా, ఇగో నిన్ను బట్టలు కూడా తీసి ఉరికించుకుంటా కొడితే ఆ పేరు ఇలువేందో నీకు అర్థమవుతుంది అని అంటాడు రైతు. ఎంత బల్పు రవికి, ఎంత బల్పు తొక్కుతాడంటారా వీడు. ఓసిని అన్నాలం పాడుగాను గట్లన్నాడా అని ఆడు. మరి అప్పటిసంది ఆ ముచ్చట చెప్తలేవు? ఇక నీకు వీనికి పొద్దంతా కూర్చొని ముచ్చట చెప్పుకుంటా కూర్చుంటా. ఆగు, చెప్పేటోనికి చెప్పే తిరిగా చెప్తానే అర్థం అవుతలేదు అని గీ మర్యాదలు చేస్తాను. ఇక వా నువ్వు ఇప్పటి వరకు వేసిన పుల్లలు చాలు. ఇక నీ కడమ వార్తలు ఏందో చదువుకొని ఈనిచలు బీకు, నువ్వు ఈనిచలు బీకు అలకదా కూడా. వానేది కిసిపెట్టావురా నీ అలకదా ముసలోడా. నువ్వు నకరాలు చేస్తాను, నాకు ఇష్టం ఉన్న పేరు పెట్టుకుంటే నీకేమైతావురా ముసలోడా? వాని బల్పు చూస్తాను అవరా రాజుగా. నేను ఇడిచిపెట్టకు రాంచే వాడిని ఇడిచిపెడుతుంది, వాడిని మాట్లాడుతుంది చూస్తానా? పోతా పో వాళ్ళ యాళ్ళగానే
పొక్క నింపుకున్నందుకు ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తా పని సంగతి. ముఖం మంచిగా లేక అద్దం 4 కొట్టినట్టు పేరు ఏదైతే ఏందోలా చేసే పని చక్కగా ఉండాలే గాని ఈ పేరు మంచిగా లేదు ఆ పేరు మంచిగా లేదని ఏదో ఇచ్చంతాల కథలు పడుతున్నారు కొందరు. ఇక ఈ నడుమ రాజకీయాలలో సుతం ఈ పేర్ల పంచాయతీ బగ్గగానే నడుస్తాంది. ఎవరి అధికారంలోకి వస్తే వాళ్ళకు నచ్చిన పేరు పెట్టుకుంటున్నారు. ఏం చేద్దాం, ఎవరి ఇష్టాలు అలై ఎవరిని ఏమనలేం మరి.